కోల్కతా మీటింగ్ తర్వాత ఎలాంటి సీన్ మొదలైంది? అంతా తానై నడిపించిన చంద్రబాబు అనడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి? అసలు కోల్కతా మీటింగ్లో ఏం జరిగింది? చంద్రబాబు తన ఆలోచనలు ఎలా బయటపెట్టారు? తన తెలివితో ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఏ విషయంలో చంద్రబాబు అంతా తానై నడిపించారు? ఈ అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి యునైటెడ్ ఇండియా ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మరీ ముఖ్యంగా ముందుగా అనుకున్న దానికంటే భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి రావడం గమనార్హం. ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీని టార్గెట్ చేస్తూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో సభ ముగిసిన అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ పార్టీల నేతలకు సీఎం మమతా బెనర్జీ తేనేటి విందు ఇచ్చారు. ఈ విందుకు అంతా తానై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే పర్యవేక్షించడం విశేషం. ఇక్కడ నేతలందరూ కలిసి తదుపరి వ్యూహం కోసం చర్చించారు. మోడీ, అమిత్ షా చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, తదుపరి అడుగులు ఏమిటి అనే దానిపై చర్చలు జరిపారు. భారీ ర్యాలీలో బహిరంగ సభలో చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయనకు దక్కిన గౌరవం అని చెప్పవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు. సభలో బాబు స్పీచ్ హైలైట్స్. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాల రాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సిబిఐ, ఆర్బీఐ న్యాయ వ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తుందని అన్నారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షాలను కోరుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విపక్షాల ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. కోల్కతా మీటింగ్ తర్వాత మొదలైన సీన్లో అంతా తానై నడిపించిన చంద్రబాబుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి.